గుడ్ ఈవినింగ్ పిల్లలు. జయంతే గాని వర్ధంతులేని మహావీరుడు భరతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరంలో మీ రక్తాన్ని నాకు ఇస్తే మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానని ఎలుగెత్తి చాటిన భయం లేని భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి సెల్యూట్ చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. అకుంఠిత దేశభక్తుడు భరతమాత ముద్దుబిడ్డ నేతాజీగా పేరుగాంచిన సుభాష్ చంద్రబోస్ 1897లో ఒరిస్సాలో కటక్లో జన్మించాడు. తర్వాత తండ్రి కోరిక మేరకి 1921లో ఇంగ్లాండ్ వెళ్ళి ఐపీఎస్ పరీక్ష రాసి 4వ స్థానంలో నిలిచాడు. అయినా కానీ బ్రిటిష్ వారి కింద పనిచేయడం నచ్చలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్వాతంత్ర సమరంలో దూకాడు. సుభాష్కి అహింసా మార్గంతో నమ్మకం లేకపోవడంతో ఆయుధపరంగానే పోరాటం సాగించాడు. రక్తహస్తాలతో అర్థిస్తే రాదు స్వాతంత్ర్యం, సాయుధ పోరాటమే శరణ్యం అంటూ సమర సంఘం పూరించి బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నమై నిలిచాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో 8 సార్లు జైలుకి వెళ్ళాడు. భారత జాతీయ కాంగ్రెస్కి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఫార్వర్డ్ బ్లాకు, భారత జాతీయ సైన్యము, ఇండిపెండెన్స్ లీగులకు నాయకత్వం వహించాడు. ఆజాదీ హిందూ ఫౌజ్ను స్థాపించాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు గృహ నిర్బంధంలో ఉంచితే తప్పించుకొని జలాంతర్గాముల సహాయంతో సింగపూర్కి చేరాడు. రంగూను, సింగపూర్లో భారత జాతీయ సైన్యం ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ సైన్యం పథకాలన్నీ విఫలమయ్యాయి. బ్యాంకాక్ నుండి టోక్యో వెళ్తూ 1945 ఆగస్టు 18 విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యాడు. స్వాతంత్ర్యం కోసం విప్లవ జ్యోతి అయి బానిస బతుకుల సంఖ్యలు తెంపుతూ వెలుగును నింపిన కిరణమతడు తన అణువున దేశభక్తిని నింపుకొని తెల్లదొరల కోరలు పీకిన భారతీయుడతను. జైహింద్ అనే నినాదంతో అందరిలో చైతన్యాన్ని రగిల్చి ఉద్యమ బాటలో కథం తొక్కిన సింగమతడు.